నూతనంగా ఏర్పడిన జిహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోన్ కార్యాలయంలో జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. కార్యాలయం రిజిస్టర్లో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా ఏర్పాటైన రాజేంద్రనగర్ జోన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అనురాగ్ జయంతి తెలిపారు. కొత్తగా ఏర్పడిన జోనల్ కమిషనర్గా జాయిన్ అవడం జరిగింది. ఇది జిహెచ్ఎంసీ విస్తరించి 300 వార్డులు నోటిఫై అవ్వడం, దాంతోపాటు 60 సర్కిళ్ళు 12 జోన్లు ఏర్పాటైన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన దాని కింద మేము బాధ్యతలు, నేను అలాగే ఇతర జోనల్ కమిషనర్స్ కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దీని ద్వారా మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఒక జోనల్ లెవెల్లో కావచ్చు, సర్కిల్ లెవెల్లో కావచ్చు, వివిధ విభాగాలు కావచ్చు, లైక్ ఇంజనీరింగ్ కావచ్చు, టౌన్ ప్లానింగ్, మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఏర్పడబోతుంది. అండ్ దీని ద్వారా ప్రజలకి సర్వీసెస్ అనేవి అంతకంతటి అట్ ద డోర్ స్టెప్ లాగా అంతకంతటికి సర్వీసెస్ ఇంప్రూవ్ అయ్యి విస్తరించేలాగా వీలు పడుతుందని తెలియజేస్తుంది. ఈరోజు రాజేంద్ర నగర్ కొత్తగా ఏర్పడిన జోనల్ కమిషనర్గా జాయిన్ అవడం జరిగింది. ఇది జిహెచ్ఎంసీ విస్తరించి 300 వార్డులు నోటిఫై అవ్వడం, దాంతోపాటు 60 సర్కిళ్ళు 12 జోన్లు ఏర్పాటైన తర్వాత